మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాలని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనము నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు యొక్క జీవితంలో గత కాలము తన జీవితంలో నుంచి సేదైన అనుభవాలు, తన జీవితంలో పడ్డ బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ప్రియ దేవుడి పెట్టి మనం గమనించినప్పుడు చూడండి, తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకున్న నన్ను, ఎందుకు పనికిరాని నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని ఒక పనికొచ్చే పాత్రగా నన్ను మార్చి, ఒక గొర్రెలు కాసుకున్న నన్ను ఈరోజు సింహాసనం మీద కూర్చొని పెట్టావయ్యా. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి ప్రియ దేవుడి బిడ్డ, మరి ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. కనుక ఈ దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు చూడు, నాట్యంగా మార్చి ఉన్నాడని. చూడండి, మందస్సం బయలుదేరి వెళ్తూ ఉంటే మందస్సం ఎత్తుతో ఏపోదు ధరించుకొని నాట్యమాడుతో ప్రభుని స్తుతించాడంటే, నాట్యమాడుతో ప్రభుని గణపరిచాడు. చూడండి, ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే, ఈ స్థలంలోనే, ఈ యెరూషలేము వీధిలోనే నేను అంగలార్చాను, కన్నీటి మధ్య ఉన్నాను, రోదన మధ్య నా జీవితం కొనసాగింది. మరి యొక్క ఎందుకు పనికిరానిగానే ఉన్నాను, ఒక గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిగా నేనున్నాను. అలాంటి సర్వోన్నతమైన దేవాది దేవుని ఎదుట చూడండి, ఆ మందస్సు మీద నాట్యం ఆడుతూ చూడండి, అనేక మంది ఆశ్చర్యపడేట్టుగా ఒక రాజు అయి ఉండి కూడా ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు నాట్యమాడి ప్రభుని స్తుతించి, నాట్యమాడుతూ ప్రభుని గణపరుస్తూ అంటున్న మాట ఏంటంటే, అయ్యా నా అంగలార్పుణ్ణి, నేను అనుకోలేదు నన్ను ఈ స్థితిలో నేను ఉంటానని. ఇదిగో నా బ్రతుకు ఈ విధంగా మారుతుంది నేను అనుకోలేదయ్యా అని ప్రభుని స్తుతించి, ప్రభుని గణపరిచి అంటున్నాడు. తన పూర్వస్థితి, తన జీవితం ఏంటో, తన బ్రతుకేంటో విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సేదైన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నా అంగలార్పులు నీవు నాట్యంగా మార్చున్నావు. నిజమే ప్రియ దేవుడి బిడ్డ, దావీదు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎన్నో అంగలార్పులు, ఎన్నో కన్నీటి రోదన. ఎక్కడో నన్ను ఈరోజు అనేక మంది ప్రజల ఎదుట ఒక దేశానికే ఒక రాజు స్థానంలో నిలబెట్టావయ్యా, ఒక రాజుగా నన్ను నిలబెట్టావు అని ఈ రాజు దేవుణ్ణి స్తుతించి నాట్యమాడుతున్నాడు. ఉదయకాల్సిన వాక్యం వింటున్న ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా ఏది సేదైన అనుభవంలో ఉన్నావు, ఏ విషయంలో నువ్వు అంగలారుస్తున్నావు, ఏ విషయంలో రోధిస్తున్నావు, ఏ విషయంలో చిన్నపిల్లలు రోధిస్తున్నావు. కనుక నీ భవిష్యత్తు కొరక, నీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు రోధిస్తున్నావా? అయ్యో వారు చేయి దాటిపోయారే, వాళ్ళ జీవితాలు మార్చబడతాయా, వాళ్ళ బ్రతుకులు మార్చబడతాయని అంగలారుస్తున్నావా? ఇదిగో నేను ఎంటాడుతున్న నిరుద్యోగ సమస్యను బట్టి ఉద్యోగం లేక సహోదరుడా, సహోదరి ఏడుస్తూ అంగలార్పుతూ, ఇదిగో నా జీవితం బాగుపడద్దా, ఈ నిరుద్యోగ సమస్య నుంచి విడుదల పొందుకుంటానా, నాకు ఉద్యోగం దొరుకుద్దని అంగలారుస్తున్నావా? నిన్ను ఎంటాడుతున్న అనారోగ్యాన్ని పట్టేసి అంగలారుస్తున్నావా? ఏ సమస్యను బట్టి అంగలారుస్తున్నావు? సంవత్సరాలు అయిపోయింది, వివాహం జరిగింది, సంతానం లేని పరిస్థితులు అంగలారుస్తూ నిందలు, అవమానాలు నీ జీవితంలో కొనసాగుతున్నాయా? యవ్వన కాలం వచ్చి వివాహం జరగక అనేక మంది రకరకాల మాటలు మాట్లాడుతూ తట్టుకోలేక అంగలారుస్తున్నావా? ఏ విషయంలో అంగలారుస్తున్నావు? అందరున్నా ఒంటరి దాన్ని నేను, నాకంటే ఎవరు లేరు, నన్ను ఆదరించే ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని అంగలారుస్తున్నావా?
కనుక ప్రభు మనం గమనించినప్పుడు దావీదు అంటున్నాడు, నా అంగలార్పును ఆయన నాట్యంగా మార్చాడు. దావీదు యొక్క అంగలార్పు నాట్యంగా మార్చిన దేవుడు, దావీదు యొక్క జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చిన సర్వోన్నతమైన దేవుడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడే కదా. కనుక భయపడొద్దు. దేవునికి రోధించు, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయి. ఒకరోజు దావీదు ఏ వీధుల్లో అయితే, ఏ స్థలంలో అయితే, ప్రదేశంలో అయితే తలదించుకొని అవమానకరంగా ఉన్నాడో అక్కడ ప్రభువుని స్తుతించి నాట్యమాడాడు కదా. నువ్వు కూడా ఎక్కడైతే అవమానాలు పాలయ్యావో, ఎక్కడైతే నువ్వు వ్యర్థుడు అన్నారు, ఎక్కడైతే నువ్వు పనికిరావన్నారు, ప్రియదేవుడి బిడ్డ, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే అవమానాలు పాలయ్యావో, ఏ స్థలంలో అయితే ఇది అసాధ్యమైన విషయం అనుకుంటున్నావో అక్కడ నా దేవుడిని తలెత్తుకుని చేసి నాట్యమాడేదలు చేస్తారు. అనేక మంది నేను చూసి ఆశ్చర్యపడేటట్టుగా చేయగల సర్వోన్నతమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. భయపడొద్దు, కృంగిపోవద్దు. దావీదు యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు, దావీదు యొక్క అంగలార్పును నాట్యంగా మార్చిన సర్వోన్నతమైన దేవుడు. ఏ విషయంలో అంగలారుస్తున్నావు, ఏ విషయం రోధిస్తున్నావు? మంచి రోజులు రాబోతున్నాయి. అద్భుతకారం జరిగించబోతున్నాడు, ఆశ్చర్యకారం జరిగించబోతున్నాడు. తలెత్తుకునే తిరిగే రోజులు రాబోతున్నాయి. పిల్లలు బట్టి తలదించుకుంటున్నావా? వీళ్ళు భవిష్యత్తు ఏమవుద్దని చెప్పి బాధపడుతున్నావా? కనుక ఏ విషయంలో ఉద్యోగం లేక, వ్యాపారాలు నష్టపోయి, అన్ని విషయాలు తలదించుకున్న పరిస్థితులు ఒకవేళ నీ జీవితం కొనసాగుతున్నా, కోర్టులో ఇదిగో అపజయం కలుగుతుందేమో, దాన్ని బట్టి అంగలారుతున్నా, నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు ఆయన. ఎక్కడైతే అసాధ్యమని నువ్వు తలదించుకున్నావో, ఎక్కడ అసాధ్యమని చెప్పేసి అందరూ అంటున్నారు, అక్కడ సాధ్యం చేసి నా దేవుడు అక్కడ నీవు నాట్యమాడేటట్టుగా, సంతోషించి నా దేవుణ్ణి ఘనపరచుటగా చేటుకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఉదయకాల వాక్యం నీవు నమ్ము, విశ్వసించు. దావీదు యొక్క జీవితాన్ని, చేదైన అనుభవాన్ని, పాడైపోయిన జీవితాన్ని తన అంగలార్పు నాట్యంగా మార్చిన సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ప్రేరేపణతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నాట్యంగా మార్చునుగాక. నీ ప్రతి కన్నీటి భాష నా ప్రభు తొడవబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ్యా, మీ అంగలార్పు నాట్యంగా మారుస్తానని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ప్రభు ఎవరైతే అంగలార్పుల మధ్య ఉన్నారో ప్రభా, కన్నీటి మధ్య, వేదన మధ్య కృంగిపోతున్నారు ప్రభా, వారు అంగలార్పు నాట్యంగా మార్చి నీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.